రాకాలోకంకి స్వాగతం. పాకిస్తాన్ మరొక్కసారి సైనిక పాలకుల గుప్పెట్లోకి వెళ్ళబోతోందా? మళ్ళీ సైనిక పరిపాలన రాబోతోందా? మళ్ళీ ఆర్మీ ఇనుప బూట్లు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తాయా? ప్రజాభిప్రాయాన్ని, ప్రజాభీష్టాన్ని కాలరాచి వేస్తాయా? ఇప్పుడు పాకిస్తాన్ వాచర్స్ అందరి ముందు ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఇది. అంతేకాదు, ఇటీవల ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ వెలువడ్డ ఫలితాలు పాకిస్తాన్ ఆర్మీ కోరుకున్నట్టుగా వెలువడలేదు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలను పక్కకి తోసేసి అటకెక్కించేసి ఈ ఫలితాల నుంచి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా నేరుగా సైన్యం అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. ఇటీవల పాకిస్తాన్లోని చాలా సీనియర్ నాయకుడైనటువంటి పీర్ పగారో ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, త్వరలో పాకిస్తాన్లో సైనిక పరిపాలన రాబోతోంది, దీనికి పూర్తి రంగం సిద్ధమైంది అని చెప్పి ప్రకటించారు. పీర్ పగారో కనీసం ఒక 70 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తరువాత పాకిస్తాన్లోని సీనియర్ జర్నలిస్ట్ హామిద్ మీర్ కూడాను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆర్మీ రూల్ పాకిస్తాన్లో వస్తున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పన్నారు. ఈ హామిద్ మీర్ కావచ్చును, లేకపోతే పీర్ పగారో కావచ్చును, వీళ్ళేదో ఆషామాషిగా అన్నటువంటి మాటలు కావు. పాకిస్తాన్ సైనిక పరిపాలన వైపు వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో అత్యధిక కాలము, దాదాపు సగం కాలము సైనిక పరిపాలనలో ఉంది. అయూబ్ ఖాన్ పరిపాలించారు, ఆ తర్వాత యాయ్యా ఖాన్, ఆ తర్వాత జియావుల్ హక్, ఆ తర్వాత పర్వేజ్ ముషర్రఫ్. వీళ్ళందరూ సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ని పరిపాలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటి ఎన్నికలు 1971 వరకు జరగలేదు. 47లో స్వాతంత్రం వస్తే 71లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యబద్ధంగా. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీకి అధికారము దక్కనివ్వకుండా చేయటం వల్ల పాకిస్తాన్ 2 ముక్కలై తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు అనేక రిగ్గింగ్లు, అనేక రకాల మోసాలు జరిగినప్పటికీ కూడాను ఎన్నికల ఫలితాలు ఆర్మీ కోరుకున్నట్టుగా రాలేదు. పాకిస్తాన్ అసెంబ్లీలో మొత్తము 265 స్థానాలు ఉంటాయి. ఈ 265 స్థానాలకు తోడుగా మరొక 71 స్థానాల్లో మహిళలు, మైనారిటీలు, ఇతర వర్గాలకు చెందినటువంటి వాళ్ళని నామినేట్ చేయటం జరుగుతుంది. సో ఈ నామినేట్ చేసినటువంటి 71 మందిని నామినేట్ చేసే పద్ధతి ఏంటంటే, ఈ 265 సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తే ఆ దామాషా ప్రకారం వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. తద్వారా 336 మంది సభ్యుల్లో 169 సీట్లు వచ్చిన వాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. లేదా ఈ 71ని పక్కన పెట్టినట్లయితే ఈ 265లో 133 సీట్లు రావాలి. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ అంటారు, దానికి 75 స్థానాలు వచ్చినాయి. రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, దానికి 54 స్థానాలు వచ్చాయి. ఇది కాకుండా సింధులో పీపీపీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి పార్టీ ముత్తాహిదా కౌమీ మూవ్మెంట్ పి, ఎంక్యూఎంపీ అంటారు, దానికి 17 స్థానాలు వచ్చినాయి. మిగతా చిన్న చిన్న పార్టీలకు కొన్ని స్థానాలు వచ్చాయి. అంటే ఏ పార్టీకి 133 స్థానాలు రాలేదు. అయితే ఇంతవరకు అధికారంలో ఉన్నటువంటి పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పార్టీని ఎన్నికలకు ముందే డిస్క్వాలిఫై చేశారు. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు, పోటీ చేయకుండా చేశారు. ఆ పార్టీ గుర్తైనటువంటి బ్యాట్ను రద్దు చేశారు. అయినప్పటికీ పీటీఐ, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు, రంగంలో దిగారు, 101 మంది గెలిచారు. కాబట్టి ఒక రకంగా చూస్తే అతిపెద్ద పార్టీగా పీటీఐ అవతరించింది, కానీ పీటీఐ అనే పేరుతో కాకుండా ఇండిపెండెంట్ల పేరుతో. సో ఇప్పుడు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ని పూర్తిగా ఫినిష్ ఆఫ్ చేయాలన్నది సైన్యం ప్లాన్. తమ అనుకూలుడైనటువంటి నవాజ్ షరీఫ్కి చెందినటువంటి పిఎంఎల్ నూన్ పార్టీని, పిఎంఎల్ఎన్ పార్టీని అధికారంలోకి తేవాలన్నది ప్రయత్నము. అది కాకపోతే పీపీపీని
పిఎంఎల్ఎన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ రెండు చేసినా కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్లుగా నెగ్గినటువంటి వాళ్ళందరూ కూడాను ఒక చిన్న పార్టీలో, ఎందుకంటే వీళ్ళకి గుర్తింపు లేకపోతే, ఒక పార్టీగా గుర్తింపు లేకపోతే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళు అక్కడ ఒక సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అనేటటువంటి ఒక చిన్న పార్టీ, ఒకటో రెండో ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. అది దానిలో ఈ ఇండిపెండెంట్లు అందరూ కలిసి తమకున్నటువంటి 101 దానికి ఉన్నటువంటివన్నీ కలిపి అతిపెద్ద పార్టీగా అవతరించి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సైన్యానికి ఇష్టం లేదు. దీంతో సైన్యము ఏదో ఒక రకంగా ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా నిరోధించాలి. రెండవది, పూర్తి మెజారిటీ లేని కారణంగా పిఎంఎల్ఎన్ ప్రభుత్వం అంటే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కావచ్చును, లేదా బిలావల్ భుట్టో ప్రభుత్వం కావచ్చును, వీళ్ళు ప్రభుత్వము ఏర్పాటు చేసిన 5-6 నెలలకు మించి నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీల్ని కలిపినా కూడాను అంతర్గత వైరుధ్యాల వల్ల ఈ పార్టీలు విడిపోయే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికలు జరిగినా కూడా పాకిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటయ్యేటటువంటి పరిస్థితి లేదు. దీంతో ఇక నేరుగా సైన్యమే రంగంలో దిగడం తప్ప వేరే మార్గం లేదు అన్నది అంచనా. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సైన్యం కూడా టేకోవర్కి, పూర్తి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కావలసినటువంటి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బలూచిస్తాన్లోని చాలా చోట్ల ఉద్యమాలు నడుస్తున్నాయి, పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈరోజు క్వెటా నుంచి కానీ, పెషావర్ నుంచి కానీ, ప్రధాన నగరమైనటువంటి సింధులో ఉన్నటువంటి లార్కానా కావచ్చు, ఇటువంటి నగరాల నుంచి ఇస్లామాబాద్కి వచ్చే దారులన్నీ మూసుకుపోయినాయి. ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక సంస్థ ధర్నాలు చేస్తోంది, ర్యాలీలు చేస్తోంది, మొత్తానికి రోడ్ రోకో చేస్తోంది. సైన్యం కూడా కదిలేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ అశాంతి, దేశానికి ప్రధానమంత్రి లేని పరిస్థితి, దేశం ముందున్నటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభము, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ మిలిటరీ డైరెక్ట్గా టేక్ ఓవర్ చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టేక్ ఓవర్ చేయకపోతే ఒకే ఒక్క కారణం ఉంటుండొచ్చు. మొట్టమొదటిది, ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆర్మీ చెప్పిన అభ్యర్థికి ప్రజలు ఓటేయలేదు. పార్టీ గుర్తింపు రద్దు చేసినా, ఎన్నికల చిహ్నాన్ని తీసేసినా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 101 స్థానాలు రావడం అనేది ఆర్మీకి చెంపపెట్టు లాంటిది. చాలా ఒక రకంగా ప్రజలు ఆర్మీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు. అంటే పూర్తిగా ప్రజలలో తమ పట్ల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సైనిక పరిపాలన తెస్తే నిలబడగలమా, అన్ని పార్టీలు కలిసి పోరాడితే తట్టుకోగలమా అన్నటువంటి ఒక భయం ఉంది. రెండవది, ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక స్థితి అత్యంత కష్టంగా, దయనీయంగా ఉంది. ఈ సమయంలో సైన్యం గనక అధికారాన్ని చేపట్టినట్లయితే అన్పాపులర్ అయ్యేది సైనిక ప్రభుత్వం. కాబట్టి సైన్యం అన్పాపులర్ కాకుండా ఉండాలి అన్నట్లయితే అధికారం చేపట్టకూడదన్నటువంటి ఆలోచన నడుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ అస్థిరత కారణంగా తమకు ఇష్టం లేని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు నేరుగా సైన్యమే దుస్సాహసం చేసి రంగంలోకి దిగినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రస్తుతము పాకిస్తాన్ అంతా కూడాను సైనిక పరిపాలన ఇప్పుడా ఇంకా సేపటి తరువాత అన్నటువంటి పుకారులతోటి మొత్తం అంతా కూడాను పాకిస్తాన్ రాజకీయాలు, పాకిస్తాన్ ప్రజా జీవితం గుబుగుబులాడుతున్నాయి. మొత్తానికి ఎప్పటికైనా కూడా సైనిక పరిపాలన వచ్చేటట్టుగానే కనిపిస్తోందని పాకిస్తాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.